కానీ మీ కళ్ళారా మీరే చూస్తున్నారు, ఏ క్షణంలో ఏం సంభవిస్తుంది ఎవరికి తెలియదు. కాబట్టి ఏ క్షణంలో ఏమి సంభవిస్తుంది ఎవరికి తెలియదు. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. ప్రభు యొక్క రాకడ ఎవరికి తెలియదు కాబట్టి, మన పోకట ఎవరికి తెలియదు కాబట్టి, ఆయన వస్తున్నప్పటికీ మనము సిద్ధపడి ఉండాలి. ఆయన వస్తున్నప్పుడు మనం సిద్ధపడి ఉండాలంటే కనుక మనకి ఒక రక్షణ అనేక వాడ మనము ఏర్పరచుకోవాలి. రక్షణ అనేక వాడని ఎందుకు ఏర్పరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి అంటే ఆ రక్షణ ఆ వాడలోనే మనకి సేఫ్టీ ఉంది. ఆ రక్షణ వాడలోనే మనకి సేఫ్టీ. ఆ రక్షణని వాడ కాకుండా ఈ లోకములో మీరు డబ్బు సంపాదించుకోండి, బంగారం సంపాదించుకోండి, ఎడిని సంపాదించుకోండి, బలాన్ని సంపాదించుకోండి, గొప్ప సైన్యాన్ని, అంటే సైన్యం అంటే పెద్ద కుటుంబాన్ని సంపాదించుకోండి. నువ్వేది సంపాదించుకున్నా, నువ్వేది సమకూర్చుకున్నా కానీ ఈ రక్షణ అనే వాడు లేకపోతే కనుక నువ్వు సంపాదించుకున్నదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఏది కూడా నిన్ను రక్షించేది ఏదీ లేదు. డబ్బు రక్షించలేదు, తండ్రి పేరు రక్షించలేదు, నీ వెనకాల అండబలము, కండబలము, ధనబలము ఇవేమున్నా కానీ ఏమి కూడా రక్షించుకోలేదు. నాకు అక్కడ దగ్గర ఎందుకండి, ఈరోజు నువ్వెంతో సంపాదించుకున్నావు కాబట్టి ఆ సంపద అంటే అట్టుకెళ్ళి నీకు ప్రాణం మీదకి వచ్చింది, నీ మీదకి, నీ యొక్క ప్రాణం మీద అంటే చనిపోతావన్న స్థితికి వచ్చేసింది. నీకు చాలా సంపాదించుకున్నా కదా అని చెప్పేసి డబ్బు పట్టుకెళ్ళి ముందు పోసి, ఇది ఈ డబ్బు అంతా తీసుకున్న ఆ ప్రాణాన్ని కాపాడు అని చెప్పేసి అంటే డాక్టర్ ఏమంటాడు, కాపాడుతానంటాడా? చెప్పరేంటండి. ఎంత డబ్బు పట్టుకెళ్ళి డాక్టర్ ఎదురుకుండా పెట్టినా అడుగుట అంటాడు, నా చేతులేమి అంటే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఈ లోకములో ఏది సంపాదించుకున్నా కానీ తనని ప్రాణాన్ని రక్షించేది ఏది కూడా లేదు, నీకు సహాయం చేసేది ఏది లేదు. అందు కాబట్టి నువ్వు గ్రహించుకోవచ్చు, తెలుసుకోవచ్చు ఏంటంటే, ప్రతి విషయంలో కూడా మీరందరూ కూడా ఒక రక్షణ అనే వాడని ఏర్పరచుకోవాలి. ఎందుకు ఏర్పరచుకోవాలంటే ఆ రక్షణ వాడలోనే మనకి సేఫ్టీ ఉంది. ఆ రక్షణ వాడలోనే మనకు సేఫ్టీ ఉంది. అందుకనే మార్కు సువార్తలో ఒక వాక్యం ఉంది, నమ్మి బాప్తిస్మం పొందుకున్నవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అన్నది వాక్యం.